ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, మామూలుగా మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చూస్తుంటారు, కానీ కొత్తగా చూస్తే అమెజాన్ వాళ్ళు కూడా ఈ డయాగ్నోస్టిక్ సెంటర్లోకి ఎంటర్ అవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటున్నారు? మనం అమెజాన్ అంటే ఒక ఈ కామర్స్కి అందరికీ తెలుసు అండి. ఇది ఒక టెక్నాలజీ. ఈ క్లౌడ్లో ఆల్మోస్ట్ వరల్డ్ నెంబర్ 1 కంపెనీ అది క్లౌడ్ కంప్యూటింగ్లో. అండ్ ఈ కామర్స్ తర్వాత క్విక్ కామర్స్, అండ్ ఇప్పుడు మళ్ళీ సొంతంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో 6 సిటీస్లో ఒకేసారి లాంచ్ చేశారండి. అండ్ 800 రకాల బ్లడ్ టెస్ట్లు అనమాట. అండ్ ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్షన్ వితిన్ 60 minutes కల్లా, రిపోర్ట్స్ వితిన్ 6 hours కల్లా. ఓకే. అండ్ ఆల్రెడీ అమెజాన్ వాళ్ళకి ఫార్మసీ ఉందండి. అమెజాన్ వాళ్ళకి ఆల్రెడీ ఆన్లైన్ డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంది. ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్స్ అనమాట. అంటే ఫుల్ కాంప్రహెన్సివ్ సర్వీసెస్ అనమాట. అంటే శాంపిల్ కలెక్షన్ దగ్గర నుంచి రిపోర్టు ఆన్లైన్ ట్రాకింగ్ మొత్తం, ప్లస్ కన్సల్టేషన్, ప్లస్ మెడిసిన్ మళ్ళీ ఇంటికి రావటం అనమాట మొత్తం. కాబట్టి చాలా పెద్ద బిజినెస్లోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నట్టు లెక్క. ఓకే. సో దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే అమెజాన్ వాళ్ళు ఏం చేస్తారు, చాలా పెద్ద ఎత్తున మాసివ్ స్కేల్లో చేస్తారండి. అంటే ఇండియన్ జనాభా 146 కోట్ల జనాభా. ఓకే. అంటే ఫుల్ హ్యూమన్ డెన్సిటీ ఉన్న ఏరియా అనమాట. సిటీస్లో హాస్పిటల్కి వెళ్ళాలంటే పెద్ద తలకాయ నింపండి, 1 day పట్టింది. పెద్ద ప్రాసెస్ అదొక నరకం. పెద్ద క్యూలో నిలబడి ఇచ్చేటి రిపోర్ట్ కలెక్షన్ కోసం మళ్ళీ సాయంత్రం వెళ్ళటం, అదే ఇంటి పక్కన ఉన్నట్టు. ఇలాంటి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ ఇప్పుడు ఇది ఇండియాలో మొదటి నుంచి ఉన్నాయి. హౌస్ వచ్చి కలెక్ట్ చేసుకోవటం అనేది, హోమ్ కలెక్షన్ సెంటర్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ అమెజాన్ అంటే ట్రస్ట్ బ్రాండ్స్ కావాలి. ఇప్పుడు అమెజాన్ అంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కంపెనీ కాబట్టి, ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి ఇట్స్ మోర్ గ్యారంటీ. అంటే మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. వాళ్ళు యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే వచ్చే శాంపుల్ కలెక్షన్ ఎన్నింటికి అయిపోయింది, రిపోర్ట్ ఎక్కడ ఉంది, ఏమేమి రిపోర్ట్స్ మొత్తం కూడా డిస్క్లోజ్గా. అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్ మళ్ళీ డాక్టర్ తోటి, క్వాలిఫైడ్ డాక్టర్ తోటి, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ మళ్ళీ అమెజాన్ ఫార్మసీ నుంచి మళ్ళీ ఇంటికి మళ్ళీ డెలివరీ మొత్తం కూడా ఒక కాంప్రహెన్సివ్ సర్వీస్ అనమాట. ఇప్పుడు వరకు ఏంటంటే విడివిడిగా ఒక టెస్టులు విడిగా చేయించుకుంటాం, డాక్టర్ వేరే చోట చేయించుకుంటాం, మెడిసిన్ వేరే చోట నుంచి ఇలా ఉండేది. ఇప్పుడు మొత్తం అవన్నీ ఒకే బ్రాండ్ కింద అయ్యేసరికల్లా అండ్ అటు కన్జ్యూమర్కి కంఫర్ట్గా ఉంటుంది, ఇటు కంపెనీ కూడా మంచి లాభాలు వస్తాయి అనమాట. బట్ డెఫినెట్గా ఇండియన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ రీడిఫైన్ చేసే టైం అండి ఇది. అండ్ ఇప్పటి వరకు ఆన్లైన్ ఫార్మసీలో ఉన్నారు కానీ వీళ్ళందరూ, బట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్కి ఎవరు ఎంటర్ అవ్వలేదు. అండ్ వీళ్ళు డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎంటర్ అయ్యారు మరుక్షణమే డాక్టర్ పాతలాబు అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ స్టాక్స్ అన్ని కూడా 2 to 5% డ్రాప్ అయినాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బిజినెస్ వీళ్ళందరూ పంచుకోవాలి కదా. అందులో అమెజాన్ చాలా పెద్ద కంపెనీ కాబట్టి, చాలా ట్రస్టెడ్ బ్రాండ్ కాబట్టి, అంటే డెఫినెట్గా ఎక్కువ మందిని మాస్న అట్రాక్ట్ చేస్తుంది, అందులో డౌట్ లేదు. అంటే వీళ్ళు ఆఫర్స్ బీభత్సంగా ఇస్తుంటారు ఫెస్టివల్ అప్పుడు, వాటప్పుడు, ఇటప్పుడు. కాబట్టి ఇక ఎవరన్నా టెస్టులు చేయించుకుందాం అనుకుంటున్నాం, ఓకే, జస్ట్ ప్రివెన్షన్ కేర్ కాబట్టి అందరు దీనికి వచ్చే ఛాన్స్ ఉంది. అందరు ఇంటికి వచ్చి వాళ్ళే కలెక్ట్ చేస్తారు కాబట్టి ఏదనమాట. అంటే వాళ్ళ సర్వే ప్రకారం ఏంటంటే గ్రాసరీస్ తర్వాత సెకండ్ డైలీ నీడ్స్ ఉండేది హెల్త్ కేర్. పర్టికులర్గా అంటే డయాబెటీస్. ప్రపంచానికి హైదరాబాద్ డయాబెటీస్ రాజధాని అండి. అంటే ఇక్కడ ఎన్ని కేసులు ఉంటే ఊహించుకోండి. ఇంకా అందుకని బెడ్ రెడన్ పేషెంట్స్ కానీ, లేకపోతే ఫ్రీక్వెన్సీగా టెస్టులు చేసే వాళ్ళకి కానీ, లేదా ప్రివెన్సివ్ హెల్త్ కేర్ కానీ, లేదా ఏదైనా జాబ్కి ప్రీ ఎంప్లాయ్మెంట్ చెకప్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ ఎంచక్క ఇంటికే వచ్చి మన కన్వీనియంట్ టైమింగ్లో మన శాంపిల్ కలెక్షన్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ. అందులో అమెజాన్ లాంటి బ్రాండెడ్ వాడుతుంది అనమాట. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు రీడెఫైన్ ది యూజర్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెటింగ్ ఛాన్స్ కూడా వాళ్ళకి కూడా. అటు ఇన్విన్ ఆపర్చునిటీస్ ఇద్దరు. అంటే మామూలుగా మెడికల్గా అనేది మన దగ్గర ఇండియాలో తక్కువ ప్రైసెస్కి అవుతుంది కాబట్టి ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి మెడికల్ ట్రీట్మెంట్ కోసం వస్తూ ఉంటారు కదా. అంటే అమెజాన్ రావడానికి గల నిర్ణయం ఏంటంటారు? ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా వాళ్ళు నిరంతరం డేటాబేస్, పెద్ద డేటాబేస్ ఉంటుంది, ఈ కామర్స్ వెబ్సైట్లు కదా. వాళ్ళ ఈ కామర్స్ కాదండి, ఫ్యూచర్లో డెఫినెట్గా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుంటారు. వాళ్ళ దగ్గర అంత డేటాబేస్ ఉంది. ఒక హ్యూమన్ కావాల్సిన నీడ్స్ మొత్తాన్ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయగలుగుతారు, అంత ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే అంటే క్విక్ కామర్స్ ఉంది, మీకు ఏది కావాలన్నా వితిన్ హాఫ్ అన్ అవర్ కల్లా ఇంటికి పంపించేస్తారు. అంటే గ్రాసరీస్ అవన్నీ ఎలాగ వాళ్ళ ఓన్ బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఈ కామర్స్ వెబ్సైట్ ఎలాగ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ అన్నీ ఉన్నాయి, A to Z వాళ్ళ దగ్గర ప్రొడక్ట్స్ మొత్తం కూడా. అండ్ ఇప్పుడు మెడికల్ నీడ్స్ కూడా, ఎందుకంటే మెడికల్ అనేది డైలీ నీడ్స్ చాలా మందికి. ఇప్పుడు అది కూడా ప్రొవైడ్ చేశారు అనుకోండి, పెద్ద ఏరియాకి ఎక్స్పాండ్ చేయొచ్చు కదా. అందుకని ఈవెన్ స్విగ్గీ కానీ, లేకపోతే జొమాటో కానీ, ఇవి కూడా మనం వాటిని చూస్తుంది ప్రస్తుతానికి ఓన్లీ డెలివరీగా చూస్తున్నామండి. జస్ట్ క్విక్ కామర్స్లో పార్ట్గా, లేకపోతే ఫుడ్ డెలివరీగా చూస్తున్నాం. బట్ ఫ్యూచర్లో అవి కూడా ఇలాంటి బిజినెస్లో ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఫ్యూచర్లో డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు జొమాటో ఉందంటే ఆల్మోస్ట్ 35 కోట్ల డేటాబేస్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయగలుగుతారు. ఎందుకంటే వీళ్ళందరూ టైప్ అవటమే కదా, థర్డ్ పార్టీ టైప్ అయ్యి రన్ చేయటమే కదా, డెఫినెట్గా వాళ్ళే ఎంటర్ అవుతారు. అందుకని ఈ కామర్స్లో చాలా పెద్ద స్కోప్ ఉంది. ఈ అమెజాన్లో ఏం చేస్తారనేది మిగతా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి ఉన్న ఏరియాలో ఎక్స్పాండ్ అవుతూ ఉంటారు. అందుకని ఫ్యూచర్లో వీళ్ళు ఎవరు అచ్చం ఈ కామర్స్లో ఉండరు. ఫర్దర్ చాలా వాటిలో ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ వీళ్ళు ఎప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్నారు ఇండియాలో వాళ్ళు ఎలా వర్క్ చేస్తుంది అనేది. అండ్ ఎక్కడెక్కడైతే ఛాన్స్ కనపడుతుందో ఆ ఏరియా మొత్తానికి వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఊహించండి, వాళ్ళ గోడౌన్స్లో 8 లక్షలు రోబోట్స్ పనిచేస్తున్నాయి. అయ్యా, ఆల్మోస్ట్ వాళ్ళ మ్యాన్ పవర్ 80% అంతా రోబోట్స్ చేస్తాయి. అట్లా లేటెస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటూ లీస్ట్ కాస్ట్కి మనకి ప్రొడ్యూస్ చేసుకుంటూ ముందు పోతా ఉందన్నమాట. సో దాని దగ్గర టెక్నాలజీ ఉంది, అండ్ ఈ కామర్స్ ఉంది, అండ్ ప్లస్ ఇలాంటి కొత్త కొత్త సర్వీస్ ఉండటం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది, దానికి డేటా బెనిఫిట్ అవుతుంది అనమాట. అండ్ లాంగ్ టర్మ్లో డేటాబేస్ మేనేజ్ చేస్తారు ఈజీగా. ఈవెన్ 20 సంవత్సరాల మనకు కావాలంటే రివైజ్ చేయడం చాలా ఈజీ ఆ యాప్లో వాటిలో. మొత్తానికి ఇండియాలో ఫస్ట్ టైం మోస్ట్ కాంప్రహెన్సివ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ఒకటి ఎంఎన్సీ కంపెనీ ఎంటర్ అయింది. డెఫినెట్గా లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి ముందు రోజుల్లో. దీనివల్ల ఏంటంటే హెల్త్ కేర్ కాస్ట్ కూడా రిడ్యూస్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ ఏంటంటే వీళ్ళు ఇన్సూరెన్స్ బీన్ చేస్తారు. ఇంకా ఆల్రెడీ డేటాబేస్ తీసుకొని ఇన్సూరెన్స్లోకి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ హాస్పిటల్ కూడా బీన్ చేస్తారు. ఎందుకంటే ఎట్లా ఓపీ కవర్ అవుతుంది. నెక్స్ట్ ఐపీ కదా, అంటే ఎగ్జిస్టింగ్ వాటికి రియల్లీ ఛాలెంజ్ చేస్తుంటాయి. ఇంకొక స్టడీ ప్రకారం ఏంటంటే మొత్తం వరల్డ్ మార్కెట్స్ అన్నింటిలో పోల్చుకుంటే ఇండియా చాలా తక్కువ రేటుకి హెల్త్ కేర్ ఆఫర్ చేస్తారు ఇక్కడ. సపోజ్ మనం ఇప్పుడు బైపాస్ సర్జరీలు తీసుకుందాం అనుకోండి, వరల్డ్ ఎక్కడితో చూసినా ఇండియన్లో చేసే సర్జరీస్ 70% డిస్కౌంట్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చి చేయించుకొని వెళ్ళిపోతా ఉంటారు. అంత పెద్ద బిజినెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వేస్తారు వాటిని? అందుకని డెఫినెట్గా ఏదో ఒక హాస్పిటల్తో టైప్ అవటం లేదా వాళ్ళు లాంచ్ చేయడం చేస్తుంటారు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ 1 by 1 చేస్తూ ఉంటారు అనమాట. ప్రస్తుతానికి ఓన్లీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, అది ఓపీ కాబట్టి పెద్ద హెడేక్ లేదు. నెక్స్ట్ లెవెల్లో ఇన్సూరెన్స్ ఇవే ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఈ ఎంట్రీ అనేది నెక్స్ట్ లెవెల్ ఎలా చేంజ్ చేస్తారు, మిగతా వాళ్ళు ఎలా అడాప్ట్ చేస్తారో మనం చూడాలి. ఇంతతో వీళ్ళతో ఆ పెద్ద లేదా వాల్మార్ట్లో కూడా ఎంటర్ అవుతారా, వాళ్ళకి ఫ్లిప్కార్ట్ ఉంది కదా, వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. చూడాలి ఒక్కొక్కరు ఏం చేస్తారు అనేది. డెఫినెట్గా యూజర్స్కి అయితే మంచి టైం ఇది. లేకపోతే మెట్రోపాలిటన్ సిటీ లాంటి హైదరాబాద్ లాంటిలో ఒక రోజల్లా స్పెండ్ చేయాలి. వన్ డే స్పెండ్ చేయాలి. ఇప్పుడు అవసరం లేకుండా ఇంటికి వచ్చి అంటే 6 hours కల్లా 60 minutes శాంపుల్ కలెక్షన్ గ్యారంటీ, 6 hours కల్లా రిపోర్ట్ గ్యారంటెడ్, అండ్ అల్టిమేట్ వరల్డ్ స్టాండర్డ్స్. బాగుంది. థ్యాంక్ యూ సార్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.